బండి సంజయ్ గారు చాలా కీలకమైన అంశం ఇది. పూజనీయ మోహన్ భాగవత్ గారి యొక్క ట్వీట్ ఇది. ఆయన వారు మాంగళ్య సభలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సేస్, when we were young it was an era of obedience. అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. కొంత పెద్దలంటే గౌరవము, ప్రశ్నించే తత్వం లేకుండా కొంత లొంగి మంగి గౌరవంతో ఉండేవాళ్ళు. బట్ దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. వెన్ వీ వర్ యంగ్ ఇట్ వాజ్ అన్ ఎరా ఆఫ్ ఒబీడియన్స్. దట్స్ నాట్ ద కేస్ ఎనీమోర్. ద న్యూ జనరేషన్ ఆస్క్ క్వశ్చన్స్. కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది అని చెప్పని మోహన్ భాగవత్ గారు చెప్తా ఉన్నారు. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద రీజనింగ్ టు దెమ్. కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది. ఆ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, జవాబు చెప్పాలా, నిర్ణయాల వెనుక ఉన్నటువంటి ఒక కారణాలను చెప్పాలా అని చెప్పినరు. వీ నీడ్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. వాళ్ళ పట్ల, వాళ్ళ ప్రశ్నల పట్ల ప్రేమ, కారుణ్యం చూపెట్టాలా అని చెప్పని అంటున్నారు. వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, వాళ్ళ పట్ల కారుణ్యంతో వ్యవహరించాలా. వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలా. నవడేస్ కన్వర్జేషన్ హెస్ స్టాప్డ్ ఈవెన్ విత్ ఇన్ ఫ్యామిలీస్ అని చెప్పని సందర్భోచితంగా ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు విశ్వమాంగళ్య సభలో మాట్లాడినరు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. దీని అర్థం ఏంటి అంటే, జంతర్ మంతర్లో విద్యార్థి మిత్రులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పని